ఒక్కోసారి మన జీవితంలో ఒంటరిగా మనం మిగిలిపోయామని ఫీల్ అవుతూ ఉంటాం. అన్నిటి నుండి అందరి నుండి విడిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి సమయంలోనే నిరాశ నిస్పృహలు మనల్ని కమ్ముకుంటాయి. కానీ మీకెప్పుడైనా మీకు అనిపించిందా ఈ విశ్వం మీ మంచి కోసమే మిమ్మల్ని దూరం పెట్టిందని? మీరు ఎప్పుడైనా అనుకున్నారా బయట ప్రపంచం నుండి విడిపోయి ఉండటం, ఒంటరిగా ఉండటం, నిరాశగా ఉండటం ఇవన్నీ జీవితంలో ఏదైనా సాధించడానికి అవకాశాలని? ఈ ప్రపంచానికి దూరంగా వేసే ప్రతి అడుగు ఒక అద్భుతమైన గమ్యం వైపు మిమ్మల్ని మళ్లిస్తుంది. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోయింటే ఈ వీడియోలో ఉన్న ప్రతి మాట మీకోసమే. ఈ ప్రపంచం మనల్ని దూరంగా పెట్టడానికి కారణం మనం నేర్చుకునే కొన్ని జీవిత పాఠాల వలన. మన స్పిరిచువల్ జర్నీలో ముందుకు వెళ్తామనే దానికి ఈ వీడియోలో కొన్ని మాటలు చూసుకుందాం. ఒంటరితనం అనేది మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది, అలాగే మిమ్మల్ని ఆస్వాదించుకోవడానికి నేర్పిస్తుంది. ఒంటరిగా ఉండటం అనేది ఎవ్వరికీ నచ్చదు. నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉండాల్సి వచ్చినందుకు మనం చాలా బాధపడతాం. కానీ టైం మనల్ని ఫోర్స్ చేస్తుంది, ఒంటరిగా ఉండేలా చేస్తుంది. మనం బాధపడినప్పటికీ ఒంటరితనం మనల్ని విడిపోదు, కానీ ఇది మన మంచి కోసమే. దీనివల్ల మనకు ఒంటరితనం అలవాటవుతుంది. మెల్లగా మనం ఒంటరితనాన్ని మన పర్సనల్ స్పేస్లా ఫీల్ అవుతాం. కొన్నాళ్ళకి మనం మన పర్సనల్ స్పేస్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఈ ఒంటరితనంలో మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ జర్నీలో మనకు మనమే బెస్ట్ ఫ్రెండ్స్లా మారిపోతాం. మనం ఒంటరిగా ఉండేటప్పుడు మనల్ని డామినేట్ చేయడానికి, మన ఇన్నర్ వాయిస్ని తొక్కేయడానికి, మన ఆలోచన విధానాన్ని ఎగతాళి చేయడానికి ఎవరూ ఉండరు. దీనివల్ల మన మనసు చెప్పే మాటలు మనకు స్పష్టంగా వినిపిస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: నేను ఎవరిని? నాకు ఏది నచ్చుతోంది? నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను ఏం చేయాలనుకుంటున్నాను? నా దారిలో అడ్డుగా ఉండేది ఏంటి? నా కలలు, భయాలు, బాధలు, ఆనందాలు ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నింటికో మీ మనసు చెప్పే సమాధానాలను మీరు స్పష్టంగా వినొచ్చు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ లేదా సోషల్ మీడియా ఆన్సర్స్ని డిసైడ్ చేయవు. సో మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం ఎంతకంటే మంచి అవకాశం ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రపంచం నుండి వేరుగా ఉండడం, దానిని ఒక వరంగా ఫీల్ కావడం. మీ ఏకాంతాన్ని మీరు ఎంత ఇష్టపడితే ఈ ఎక్స్టర్నల్ ప్రపంచం నుండి అంత దూరం అవుతారు. అంటే మిమ్మల్ని మీరు అంత బాగా తెలుసుకుంటారు. అంతేకాదు, ఒంటరిగా ఉన్న కారణంగా అవతల వాళ్ళకి నచ్చినట్లు మీరు ఉండక్కర్లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీ మీద ఉండదు కాబట్టి మీకు నచ్చినట్లు మీరు ఉండొచ్చు. ఇలాంటి టైంని మీకు విశ్వం ఇచ్చినప్పుడు మీరు వదులుకోవద్దు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలా మారండి, స్ట్రాంగ్గా మారండి. ఫ్రీడమ్ అనే పదానికి అర్థాన్ని తెలుసుకోండి. నన్ను నమ్మండి, మీ లైఫ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్కి మీ సైలెంట్ సొల్యూషన్ చెప్తుంది. ఈసారి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అవసరం లేకుండానే మీరు దాన్ని సాల్వ్ చేస్తారు. ప్రపంచంలో మీకు ఏర్పడ్డ ఈ ఎడబాటు మిమ్మల్ని మీరు కేర్ తీసుకునేలా చేస్తుంది. మీలో ఇంప్రూవ్ అయిన ఈ కాన్ఫిడెంట్ మీ లైఫ్ మీకు కాంప్లికేట్ చేసే పీపుల్స్ని కాకుండా కాంప్లిమెంట్ ఇచ్చే పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ విధంగా విశ్వం మిమ్మల్ని ఒంటరితనంలోకి నెట్టేసి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా రెండవది, మనం నలుగురిలో ఉన్నప్పుడు చనువు తీసుకుని వాళ్ళ ప్రభావం చేత మనకు ఏర్పడే బంధాలు మొదట్లో చాలా అందంగా ఉంటాయి. రాను రాను మనం సర్దుకుపోవలసి వస్తుంది. సర్దుకుపోయినా సరే అడ్జస్ట్ కానప్పుడు మాత్రం ఆ రిలేషన్షిప్ మనకు చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. కానీ ఒంటరితనం వలన స్పిరిచువల్ జర్నీలో ముందుకు పోతున్న మీకు ఆలోచన విధానం మెరుగుపడుతుంది. ఇతరుల పట్ల మీ దృక్కోణం మారుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారు. అయితే మామూలు అట్రాక్షన్కి మీరు లొంగిపోతారు. ఎవరి మెంటాలిటీ అయితే మీ మనస్తత్వంతో సింక్ అవుతుందో వాళ్ళతో మాత్రమే మీరు బంధాలు ఏర్పరచుకుంటారు. అది ప్రేమైనా, స్నేహమైనా, ఇంకా ఏ బంధమైనా. ఒంటరితనంలో ఉన్న మీ మనసుకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో క్లియర్గా తెలుస్తుంది. కనుక ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఏకాంతం ఇచ్చిన జ్ఞానం వల్ల అవతలి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటారు. అవతలి వారిలో తప్పుళ్ళు ఎంచడం మానేసి వాళ్ళని వాళ్ళు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఈ కారణంగా మన బంధాలు బలపడతాయి, మంచి రిలేషన్షిప్స్ ఫామ్ అవుతాయి. ఒంటరిగా ఉంటే మిమ్మల్ని మీరే ప్రేమించడం మొదలు పెడతారు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి విలువనిస్తారు. కాబట్టి అవతలి వాళ్ళు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అవమానిస్తే వారికి సరైన సమాధానం ఎలా చెప్పాలో కూడా మీ మనసే మీకు తెలియచేస్తుంది. కానీ ఎప్పట్లా హార్ష్గా కాదు, బ్యాలెన్స్డ్గా, సున్నితంగా, ఇంకా తెలివిగా. మీకు మీరు ఎంత ఇంపార్టెంటో అవతల వాళ్ళ మనసు కూడా అంతే ఇంపార్టెంట్ అని కూడా తెలుస్తుంది.
ఇలా మీ మనసు మిమ్మల్ని అద్భుతమైన బంధాల నుండి విడిపోనివ్వదు. మీకు కావలసిన వాళ్ళని మరింత ప్రేమించేలా చేస్తుంది. ఇంకా 3వ ఉపయోగం, మీ ఒంటరితనం మీ స్పిరిచువల్ కాన్ఫిడెన్స్ని మరింత దృఢపరుస్తుంది. మీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు, దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వదిలేశాడని, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని. ఆ బాధతో అసలు దేవుడు ఉన్నాడనే సందేహం కలుగుతుంది. దేవునిపై నమ్మకాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ మీకు తెలుసా, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక వరం లాంటిది. మిమ్మల్ని మీరు గుర్తించేందుకు చేసే ప్రయత్నమే ఈ స్థితి మీలో ఉండే స్పిరిచువాలిటీని మీరు గుర్తించడానికి. స్పిరిచువల్ పాత్లో మీరు నడవడానికి ఈ ఒంటరితనం మీకు సహాయపడుతుంది. ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ యొక్క డిస్ట్రాక్షన్ నుండి మిమ్మల్ని బయటకు లాగడానికి మీకు అలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది. మెల్లమెల్లగా మీరే గుర్తిస్తారు ఈ స్పిరిచువల్ జర్నీలో ఒంటరిగా లేరని, ఏదో శక్తి మీకు తోడుగా ఉందని. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక సీక్రెట్ టెక్స్ట్ని చదువుతున్నప్పుడు మీరు గుర్తిస్తారు ఈ సైలెన్స్ మీకు ఎంతగా సహాయపడుతుందో అని. ఒంటరిగా ఉండటం, మీ సెల్ఫ్ కంపెనీని ఎంజాయ్ చేయడం అలవాటు అయ్యాక మెడిటేషన్ సరిగ్గా కుదురుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతతని అనుభూతి చెందుతారు. రాను రాను ఈ మానసిక ప్రశాంతత మీకు బలంగా మారుతుంది. మీరు చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. మెల్లగా విశ్వం యొక్క సందేశాన్ని మీరు గ్రహిస్తారు. మీకు వచ్చే కళల్లో విశ్వం మీకు సందేశాలను పంపిస్తూ ఉంటుంది. విశ్వం యొక్క మెసేజ్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇలా ఒంటరిగా ఉండటం మీ స్పిరిచువల్ కాన్సన్ట్రేషన్ని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా ఈ ఏకాంతం మీ గోల్డెన్ లైఫ్కి బాటలు వేస్తుంది. ఇంకా 4వ ఉపయోగం, మీ మనసు పైన గాయాల్ని మాన్పుతుంది. కొన్నిసార్లు మన మనసుకి కొన్ని లోతైన గాయాలు తగులుతూ ఉంటాయి. అవి ఎన్నాళ్ళైనా సరే మానుపోవు. ఆ గాయం యొక్క అనుభూతులు మనల్ని తరుముతూ ఉంటాయి, మానసిక అశాంతినే కలిగిస్తాయి. దాన్ని అలా వదిలేస్తే అవి మన జీవితంలో ఉండే ప్రతి అంశంలో భాగమైపోతాయి. మిమ్మల్ని నడిపించేవి. విశ్వానికి గాయం గురించి తెలియని విషయం ఏమీ కాదు. ఆ శక్తికి తెలుసు మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అన్నది. మీరు నమ్మే దేవుడికి, నమ్మే ఆ విశ్వశక్తికి తెలుసు ఈ డ్రామా ఎంత చిన్నాభిన్నం చేస్తుందో అని. కానీ ఒంటరిగా ఉండేటప్పుడు మీ ఏకాంతంలో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం వల్ల ఆ గాయాన్ని కూడా హీల్ చేయొచ్చు. అది పర్సనల్ అయినా, జనరేషన్ అయినా. కానీ ఇప్పుడే ఎందుకంటే మీరు ఇప్పుడే రెడీగా ఉన్నారు కాబట్టి, స్పిరిచువాలిటీగా అవేక్ అయ్యారు కాబట్టి. ఈ ఏకాంతం లేదా ఈ ఒంటరితనం దేన్నైతే మీరు ఒక శాపంగా భావించారో అదే మీకు ఒక వరంలా ఉపయోగపడుతుంది. అలాగే మీకున్న బాధల్ని, కష్టాలని అన్నిటినీ హీల్ చేసి మిమ్మల్ని ఒక ఉన్నతమైన వ్యక్తుల ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తుంది. విశ్వాన్ని పూర్తిగా నమ్మండి. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. మీ ఒంటరితనాన్ని ఒక గిఫ్ట్లా భావించండి. మీ ఏకాంతం ఇచ్చే అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఏకాంతంగా ఉండటంలో ఎంతో శక్తి ఉంది. అందువలన ఏకాంతంగా ఉండటానికి ప్రతిరోజు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మీలో మానసిక ప్రశాంతత రెట్టింపు అవుతుంది. అప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు, విశ్వశక్తిని అధికంగా పొందగలుగుతారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.